అనుజ. అనుజ అని ఒక కొత్త సినిమా కాదు, ఇది షార్ట్ ఫిల్ము. అంటే నేను ఈ పేరు వినింది మనకు ఆస్కార్, ఈ 2025 ఆస్కార్లో ఇది షార్ట్ లిస్ట్ అయ్యింది మనకు. అంటే మన ఇండియన్ సినిమా, మన ప్రియాంక చోప్రా ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. సో అందుకు నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు చూడాలా. నెట్ఫ్లిక్స్లో నిన్న February 5 బుధవారం నుంచి స్ట్రీమ్ అయింది. రాగానే చూసాను. నేను చూస్తే కేవలం ఇది 22 నిమిషాల షార్ట్ ఫిల్ము. నేను సినిమా అనుకున్నాను కానీ ఇది షార్ట్ ఫిల్ము. ఆస్కార్కి అఫీషియల్గా షార్ట్ లిస్ట్ అయింది. ఎందుకు అయిందంటే ఇది తీసింది అమెరికన్స్. సో మరి చాలా ఆస్కార్ కంటే ముందు చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఇది అవార్డ్స్ తీసుకొనింది. సో మోస్ట్లీ ఆస్కార్లో విన్ అవ్వచ్చు. మనకు బాగా తెలిసింది ప్రియాంక చోప్రా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనేసి. చూస్తే 22 నిమిషాలంటే మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ అయినా ఇలా డాక్యుమెంటరీస్ అయినా ఇంపాక్ట్ఫుల్గా తీస్తారు, అంత లేనిదే ఆస్కార్కి ఎందుకు వెళ్తుంది అని అనుకున్నాను. చూస్తే మనకు ఢిల్లీ బ్యాక్డ్రాప్లో అంటే బాల కార్మికుల పైన ఉంది ఇది. చిన్న అమ్మాయి మరి పని చేయాలా చదువుకోవాలా అనేది కాన్ఫ్లిక్ట్. 22 నిమిషాల్లో చూపించారు, అయిపోయింది. క్లైమాక్స్ చూస్తే నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలనుకున్నారు వీళ్ళు అనేసి. మరి ఎందుకు షార్ట్ లిస్ట్ అయిందబ్బా అనుకున్నాను. సరే ఎందుకు అయిందో అనుకున్నాను. ఇది 2022లో జరిగినట్టు చూపించారు మనకు. ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. నాకేం అనిపించలేదు అసలు ఆస్కార్కి వెళ్ళంత ఏముంది దీంట్లో అనేసి. చూస్తే అంత ఫారెన్లో డైరెక్టర్ వాళ్ళందరూ అమెరికన్సే, ప్లస్ 10 మంది ప్రొడ్యూసర్లు ఈ 20 నిమిషాల డాక్యుమెంటరీకి. అందులో ఒక ప్రొడ్యూసరు ప్రియాంక చోప్రా. అంటే నాకు అనిపించింది మన ఇండియాని మన వాళ్ళు అంటే ఇప్పుడు ఫారినర్స్ మన వాళ్ళని ఎలా చూపిస్తారండి ఇండియాని బయట, చాలా పేద దేశంగా, ఇంకా మనము ఏదో ఏమంటారు రాజుల కాలంలో ఉన్నట్టు చూపిస్తారు. అప్పుడప్పుడు మనకు ఏనుగుల్లో తిరుగుతున్నట్టు చూపిస్తారు. అదే ఇంప్రెషన్ బయట దేశాల్లో. మనం ఎంత డెవలప్ అయ్యామనేది ఎవరు చూపారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు 2 ఏళ్ల క్రితం ఆస్కార్కి RRR వెళ్ళింది అంటే ఆ గ్రాండియరు, ఆ స్కేలు, ఆ డాన్సులు అవన్నీ చూసి మన వాళ్ళు అంటే మిగతా దేశాలతో పాటు మన సినిమాలు ఎలా ఉన్నాయి, మన మన స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు చూపిస్తే వాళ్ళు ఫారినర్స్కి ఏం చేస్తారంటే స్లమ్స్కి వెళ్ళి ఇలాంటివన్నీ షూట్ చేసి ఇండియా పరిస్థితి ఇలా ఉంది అంటే దయనీయంగా ఉంది, దారుణంగా ఉంది అన్నట్టు చూపించి వాళ్ళు అవార్డులు తీసుకుంటారు. కానీ మన గురించి తెలియని దేశాలు ఇవి చూసి ఇండియా అంటే ఇంతే అనుకుంటారు. అది అస్సలు నచ్చలేదు నాకు. ఇది ప్రియాంక చోప్రా కూడా ఎందుకు సపోర్ట్ చేసింది ఇలాంటి సినిమాలు నాకు అర్థం కాలే. ఇలాంటి సినిమాలు తీసి మన ఇండియాలోనే చూపించాలి. మన వాళ్ళకు విత్ ఇన్ ఇండియాలో ఉండాలి. ఇంటి ప్రాబ్లమ్స్ ఇంటిలోనే ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు మంచి చూపించాలి, డెవలప్మెంట్ చూపించాలి, మనము ఎవరికి తక్కువ కాదు అన్నట్టు చూపించాలి. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ డాక్యుమెంటరీ, ఈ షార్ట్ ఫిల్ము. ఆస్కార్కి వెళ్ళింది, రేపు పొద్దున ఆస్కార్ కూడా రావచ్చేమో. కానీ దీనికి అసలు ఏముందని ఆస్కార్ అంటే ఇది కేవలం ఒక ట్రస్ట్ ఉంది ఢిల్లీలో. అంటే వీధి బాలలు అంటే అనాథల కోసం ఒక ట్రస్ట్ వాళ్ళు పిల్లల్ని పెట్టి వాళ్ళు సాగుతున్నారు. సో అందులోనే ఒక అమ్మాయి అనుజ క్యారెక్టర్ చేసింది దీంట్లో. అంతే. అది షార్ట్ ఫిల్మ్ అయిపోయాక లాస్ట్ టైటిల్స్లో చూపిస్తారు అవన్నీ. అవి విత్ ఇన్ ఇండియాలో చూపించాలి అవన్నీ. బట్ బయట దేశాలకి చూపించినప్పుడు ప్లాట్ఫామ్లో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటివి చూపిస్తే వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది. ఇంకా ఇండియా అంటే ఇంతే, ఈరోజు కూడా ఇలాగే ఉంది పరిస్థితి అనేసి. అది కొద్ది శాతమే. అది మిగతా ఇప్పుడు 20% అలా ఉంటే ఇండియాలో 80% మనం ఎంత అభివృద్ధి సాధించాము, మన జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది తెలియదు వాళ్ళకి. వచ్చి చూస్తే కానీ తెలియదు వాళ్ళకు. అదే నాకు డైజెస్ట్ కావట్లేదు. ఇంకా ఈ రోజుల్లో కూడా మనల్ని ఇలా ప్రొజెక్ట్ చేయడము నాకు అస్సలు నచ్చలేదు. ఇలాంటివి నేను ఎంకరేజ్ చెయ్యను. నేను ఏదో బాగుంటుంది ఎమోషనల్గా, చాలా బాగా షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను, ఏమీ లేదు. సో నా రేటింగ్ వచ్చేసి 1/5. ఈ అనుజాకి. ప్రియాంక చోప్రా మీద నాకు ఫుల్ కోపం ఉంది. ఎందుకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఎందుకు చేసింది అనేసి. దీన్ని బయట వాళ్ళు ఫారినర్స్ తీసుకొని పోతే అది వేరు, కానీ మన గురించి తెలిసి కూడా మనం ఇలా ప్రొజెక్ట్ చేయడం బాగాలేదు. అది ఈ అనుజ. నాకైతే అస్సలు 22 నిమిషాలే. మీరు కూడా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. చూసినాక మీరు అంటే ఇది ఒరిజినల్ హిందీలో తీశారు విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. కాన్సెప్ట్ బాగుంది కానీ మనల్ని అలా ప్రొజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. క్లైమాక్స్ నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలనుకున్నారు అనేసి. అది ఈ అనుజ. నాకు రక్తం మరుగుతుంది ఇలాంటివన్నీ. ఇప్పుడు రేపు ఆస్కార్లో చాలామంది చూస్తారు, అన్ని ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి ఈ షార్ట్ ఫిల్మ్కి చూసి. అంటే ఆల్రెడీ ఆస్కార్ నామినీ నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి మీ అన్ని 192 దేశాలు చూస్తాయి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో. చూసి ఇండియా అంటే ఇది అనే అభిప్రాయానికి వస్తారు. అది నాకు నచ్చట్లేదు.
ఈరోజు 2022లో తీసినా కానీ ఇప్పటికీ ఇండియాలో అంటే అమ్మాయిలకు చదువు లేదు, అమ్మాయి అంత మన వాళ్ళు అంత పేదరికంలో మగ్గిపోతున్నారు, కటిక దరిద్రంలో ఉన్నారు అన్నట్టు చూపించారు. అది అస్సలు బా నాకు ఇంకా ఎందుకు ఇక ఎలా చెప్పాలబ్బా దీన్ని. మీరే చూడండి, దీన్ని చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకంటే ఇలా తప్పు, ఇది మనం మంచిగా చూపించాలి. అంటే లేనిది చూపించాల్సిన అవసరం లేదు, ఉన్నదే మంచిది చూపించాలి. ఇలా ఏదైతే మనం కొద్దిగా వెనకబడి ఉన్నాం, ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని, అవి మనం విత్ ఇన్ ఇండియాలో మనలో మనము చూపించుకొని మనలో మనం పరిష్కరించుకోవాలి. కానీ బయట ప్రపంచాలకి ఇది చూపించాల్సిన అవసరము లేదు అనేది నా పాయింట్. అది ఓకే. అనుజ బాయ్.